హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఎప్పట్లాగే ఈ రోజు కూడా సరికొత్త వ్యాపార సమాచారాన్ని మీకు తెలియజేయబోతున్నాను. వీడియో అందరూ చూస్తున్నారు ఫ్రెండ్స్. చూస్తున్న ప్రతి వ్యక్తి నేను లైక్ చేయమని అడుగుతున్నాను. మీరు లైక్ చేయడము ఎందుకంటే ఈ లైక్ చేయడం ద్వారా ఈ వీడియోను చాలా మందికి యూట్యూబ్ వాళ్ళే పంపిస్తారు కాబట్టి ప్రత్యేకంగా మిమ్మల్ని లైక్ చేయమని అడుగుతున్నాను. ఒక్కసారి మీరు నాకు చేసే సహాయం కూడా ఒకటే, లైక్ చేయండి. అందరికీ ఈ సమాచారం చేరువయ్యేలా ప్రయత్నించండి. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్లో నాన్ వెజ్ కొన్న డిమాండ్ మనందరికీ తెలుసు. ఈరోజు మటన్ చికెన్ అంటే మీరు ఎంత సేల్స్ ఉంటుందో మనం చూస్తూ ఉంటాం. సండే రోజు కూడా ఈ రోజు మనం చికెన్ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి, ఎంత పెట్టుబడి అవుతుంది, ఏ విధానంలో ఆ వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తే మనం దాంట్లో రాణించగలుగుతాము, ఇలాంటి వివరాలు మాట్లాడుకుందాం. ఈరోజు చికెన్ వ్యాపారం అనేది ఇంతకు ముందు ఎప్పుడు లేని విధంగా ఆదాయంతో కూడుకున్న వ్యాపారం అని నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈరోజు మనకు డిస్ప్లే చేస్తున్నారు, ఈ రోజు ఎంత రేటు ఉంటుంది, ఈ రోజు ఎంత రేటు ఉంటుంది అని. అట్లా మీ రేటును మీరు తెలియజేస్తారు. ఇక్కడ ఒకే బజార్లో 4 షాపులు ఉంటాయి, ఒక్కో రేటు ఉంటుంది. కానీ ఇక్కడ తక్కువ రేటు ఉన్న కాడ జనాలు ఉండరు. ఎందుకంటే అక్కడ క్వాలిటీ కూడా తక్కువగా ఉంటుంది, మంచి కోళ్ళు కాదనే ఉద్దేశం ఉంటుంది. ఈ రోజు 10 రూపాయలు ఎక్కువ ఉన్న దగ్గర జనాలు కొనుగోలు చేస్తారు. ఎందుకంటే జనాల అభిప్రాయం ఏంటంటే అక్కడ మంచి చికెన్ దొరుకుతుందనే అభిప్రాయం అయి ఉండొచ్చు. సరే, ఏదైనా కానీ ఈ వ్యాపారానికి మీకు ఎంత రేటు మార్కెట్లో చికెన్ పడుతుందో దాని ఖర్చులు, ఆదాయం అన్నీ మనం చేర్చుకొని డిస్ప్లేలో అంటే ఒక పద్ధతి ప్రకారం డిస్ప్లే చేస్తాం బోర్డులో. అంటే మన రేటు పలక మీద రాసి ఈ రోజు 1 కేజీ 240, 1 కేజీ 250, ఇట్లా అక్కడ మనకు పడేదాన్ని బట్టి మనము ఈ రేటు బోర్డు మీద రాసి చూపిస్తూ ఉంటాం. ఇక్కడ బోర్డు మీద రాసి చూపించడం వల్ల కస్టమర్ ఇక్కడ ఎంత రేటు ఉందో అని అర్థమవుతుంది, అతనే డైరెక్ట్ గా వస్తాడు. ఇక్కడ ఏంటంటే ఆదాయం కూడా దాంట్లో చేర్చి ఉంటుంది. ఈ రోజు ఆదివారంతో పాటుగా అన్ని రోజులు మాంసాన్ని తింటున్నారు. ఇంత ముందు రోజుల మాదిరి కాదు. ఇప్పుడు రెగ్యులర్ గా ఈ రోజు ఆ రోజు అని లేదు, వాళ్ళకి ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు మాంసం తింటున్నారు. అందులో భాగంగా ఎప్పుడూ చికెన్ వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ఇక సండే విషయానికి వస్తే మీరు ఆ రోజు నిన్న వారం మొత్తం మీద జరిగిన వ్యాపారానికి 3-4 రెట్లు వ్యాపారం జరుగుతుంది. వారం మొత్తం ఒక రకమైన వ్యాపారం అయితే ఆ సండే రోజు ఆ విధంగా ఉంటుంది. దానికి ప్రధాన కారణం మనకున్న అలవాటు. ఆదివారం పూట మాంసాన్ని మనం ఎక్కువగా తీసుకుంటాం. అది సెలవు రోజు కాబట్టి మాంసాహారాన్ని ఎక్కువగా స్వీకరిస్తాం. ఇక ఈ విషయానికి వస్తే, వ్యాపార విషయానికి వస్తే, ఈ వ్యాపారం చెయ్యాలనే వ్యక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రూమ్ ఎక్కడైనా సెలెక్ట్ చేసుకోండి. దాన్ని నీట్ గా డిజైన్ చేసుకోండి. ఈరోజు ఈ చికెన్ కు సంబంధించినవి మీరు నెట్లోకి వెళ్ళి చికెన్ సంబంధించిన హోల్సేల్ కు సంబంధించిన వాళ్ళు చెక్ చేస్తే మీకు చాలా మంది అడ్రస్, ఫోన్ నెంబర్స్ కనిపిస్తుంటాయి. వీళ్ళంతా కోళ్ళను విక్రయిస్తుంటారు. అలాగే మీరు ఏ ఊర్లో ఉంటున్నారో ఆ ఊర్లో ఆల్రెడీ చికెన్ షాపులు ఉంటాయి, వాళ్ళకి కోళ్ళు సప్లై చేస్తూ ఉంటారు. వారికి మీరు షాప్ విషయం తెలియజేసినా కూడా మీకు కోళ్ళు సప్లై చేయడం అనేది ఇబ్బంది ఏం లేదు, వచ్చేస్తుంది. కాకపోతే మనము ఈ రూమ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఈ రూమ్ విషయంలో రూమ్ నీట్ గా ఉండాలి. కస్టమర్ కూర్చునే ఏరియా అంటే అక్కడ కూర్చోడానికి కానీ అక్కడ మీరు వ్యాపారం చేసే ఏరియా నీట్ గా ఉండాలి. అలాగే బ్యాక్గ్రౌండ్ లో మీకు స్థలం ఉండాలి. అక్కడ మనకి చికెన్ తయారు చేయడం కానీ, కొయ్యడం కానీ ఇలాంటివి అక్కడ ఉంటాయి. కాబట్టి ఇక్కడ మనము ఎంత నీట్నెస్ కి ప్రాధాన్యత ఇస్తే అంత వ్యాపారం ఉంటుంది. అలాగే రూమ్ కూడా కొంచెం అట్రాక్టివ్ గా కనపడుతూ ఉండాలి. ఈ విధంగా డిజైన్ చేసుకోండి ఒకసారి. ఎందుకంటే ఒకసారితో పోయేది కాదు ఇది. ఈ ఫుడ్ కు సంబంధించిన బిజినెస్ లో ఇది ఒక రకం బిజినెస్ కాబట్టి ఎప్పుడు రెగ్యులర్ గా వ్యాపారం ఉంటూనే ఉంటుంది. కాకపోతే పర్మనెంట్ వ్యాపారంగా భావించండి. పర్మనెంట్ వ్యాపారం నాకు కావాలి అనే వ్యక్తులు దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు చేయాల్సింది కూడా ఏమీ లేదు. మీరు ఆ వ్యాపారంలో కొత్తగా అడుగు పెట్టే వాళ్ళకు కూడా ఒక మనిషిలో 2 మనుషులను ఏర్పాటు చేసుకొని వాళ్ళ ద్వారా ఈ చికెన్ అమ్ముతూ మీరు ఆదాయం సంపాదించవచ్చు. ఓన్లీ క్యాష్ కౌంటర్ లో కూర్చొని కూడా ఆదాయం సంపాదించదగ్గ వ్యాపారం ఇది. అలాగే ఈ రోజు ఎక్కడైనా కానీ ఈ చికెన్ సంబంధించింది మనుషులతో అవసరం ఉంటుంది కాబట్టి ముందే ఈ వ్యాపారం ప్రారంభించక ముందే మీరు మనుషులను ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు ఈ వ్యాపారం చేసే వ్యక్తులు అంటే ఈ చికెన్ షాపులో పనిచేసే వ్యక్తులతో మీకు సత్సంబంధాలు ఉంటాయి కాబట్టి వాళ్ళ ద్వారా మీరు అవసరమైనప్పుడు ఆదివారం రోజు అదనంగా 2 వ్యక్తులతో అవసరం కావచ్చు. అలాంటివి కూడా ఆ సమయానికి వాళ్ళని తీసుకుని వాళ్ళ దగ్గర ఆదాయం ఇస్తూ ఈ విధంగా చేసుకుంటూ పోతూ ఉంటే ఈజీగా ఒక వీక్ కి వచ్చేసి తక్కువగా ఒక 10 నుంచి 20 వేల వరకు ఆదాయం ఉంటుంది. ఇది
మామూలు ఏరియాలో పెడితే ఒక్కొక్క వీక్ లో 80-70 వేలు కూడా సంపాదించేవారు ఉంటారు. అంత స్థాయి మన ఊర్లో కాకపోవచ్చు, ఎందుకంటే మండలంలో దగ్గర ఆదాయం మండలంలో ఉంటుంది, నియోజకవర్గంలో ఆదాయం నియోజకవర్గంలో ఉంటుంది. ఎందుకంటే మన ఇంటి ఏరియాని బట్టి ఉంటుంది కాబట్టి మీరు ఏ ఏరియాలో ఉన్నారో ఆ ఏరియాని బట్టి మీకు ఆదాయం వస్తుంది. ఇక ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే ఇక్కడ కొంచెం క్యాష్ పెట్టుకుని మనం కానీ ఈ వ్యాపారం చేయగలిగితే, ఎందుకంటే ఈ కోళ్లు అమ్మే విషయంలో క్యాష్ ఉండే వాళ్ళకి ఒక రేట్ ఉంటుంది, క్రెడిట్ ఉండే వాళ్ళకి ఒక రేట్ ఉంటుంది. కాబట్టి ఈ క్రెడిట్ జోలి పోకుండా మీరు క్యాష్ తో కానీ వ్యాపారం చేసే అలవాటుగా మీరు చేసుకుంటే, ఎందుకంటే మనం చికెన్ అమ్మితే క్యాషే వస్తుంది మనకు. ఈరోజు రెస్టారెంట్ వాళ్ళు కొంటుంటారు, అలాగే డాబా హోటల్స్ వాళ్ళు కొంటుంటారు, అందరూ కొంటుంటారు కొంచెం రీజనబుల్ గా ఇస్తే. కానీ మనకంటే ఈ వ్యాపారం అనేది ఏంటంటే ఈ రెండు విధాలు, ఒకటి అమ్మే దాంట్లో నైపుణ్యం ఉండాలి, ఎందుకంటే కస్టమర్కి ఒక రీజనబుల్ రేట్కి ఇవ్వాలి, అలాగే కొనే దాంట్లో కూడా నైపుణ్యం. కొనే దాంట్లో నైపుణ్యం అంటే ఎక్కడ క్రెడిట్ లేకుండా క్యాష్ ఇచ్చి కొనడం వల్ల ఏంటంటే అందరికన్నా తక్కువ రేట్ వస్తుంది, అలాగే నాణ్యమైన కోళ్లు కూడా మనకు దొరుకుతాయి. ఎందుకంటే మనం 1-2 చోట్ల చూసుకొని కొనుగోలు చేస్తాం. ఇక్కడ అమ్మే విషయంలో కూడా మీరు అద్భుతంగా అమ్మవచ్చు, ఎందుకంటే ఈ బెస్ట్ రేటు మీరు ఇవ్వగలుగుతారు, ఎందుకంటే మీరు అలా కొంటున్నారు కాబట్టి. ఈ 2 జాగ్రత్తలు తీసుకుంటే ఈ వ్యాపారం లైఫ్ లాంగ్ మీకు ఆదాయం ఇస్తూనే ఉంటుంది. చాలా చాలా లో ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. పెద్ద ఇన్వెస్ట్మెంట్ అంటే దీనికి అన్ని వ్యాపారాల మాదిరి పెద్ద పెద్ద సరుకు మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. తక్కువ పెట్టుబడితోనే లైఫ్ టైం ఆదాయం గ్యారంటీ బిజినెస్ ఇది. ఒక్కసారి ఈ వ్యాపారం ప్రారంభించే ముందుగానే పూర్తి సమాచారం తెలుసుకోండి. చికెన్ షాపులు పరిశీలించండి, చికెన్ షాపు మెయింటైన్ చేసే వ్యక్తులతో మాట్లాడండి, అలాగే అక్కడ వర్కర్స్ తో మాట్లాడండి. ఆ వర్కరు ఎక్కడ ఏ కొనాలి వాళ్ళ ద్వారా కూడా కొంత సమాచారం వస్తుంది. ఈ విధంగా మీరు అన్ని రెడీ చేసుకోండి, ఒక గ్రౌండ్ వర్క్ చేసుకొని కానీ బిజినెస్ మీరు స్టార్ట్ చేస్తే ఎక్కడ స్టార్ట్ చేసినా అద్భుతంగా జరుగుతుంది. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఏ ఒక్కరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి ఈ సమాచారాన్ని ఖచ్చితంగా చేరవేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.